ఎలిమెంట్ ఉంది, 1లో ఎలిమెంట్ ఉంది, 2లో ఎలిమెంట్ ఉంది. వీటిని మనం గెట్ చేస్తున్నాం. సో నేను మీకు ఈ ప్రోగ్రామ్ని ఐ థింక్ చాట్లో వస్తుందా రాదా ట్రై చేస్తున్నాను. ఇట్ ఈస్ పాసిబుల్, ఐ విల్ పేస్ట్ ఇట్. చాట్లో రావట్లేదు, జస్ట్ వెయిట్, ఐఎమ్ సెండింగ్. ఈమెయిల్లో సెండ్ చేస్తున్నాను. రిసిపియంట్స్ ఒక్కోసారి చెప్పండి నాకు. భార్గవి, ఇంకెవరున్నారండి? యమున, నెక్స్ట్ వన్ సుమా, వేణు అండ్ కృష్ణ. మీకు ఈ ప్రోగ్రామ్ వస్తుంది చూడండి. వీటిల్లో ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే, బట్ ఎక్కువగా ఎవ్రీ టైం మీరు యూజ్ చేసేది సైజ్ గెట్ చేయడం. నెక్స్ట్ సైజ్ ఎలా గెట్ చేస్తాము, ఒక వాల్యూని ఎలా గెట్ చేస్తాము, ఈ రెండు మెథడ్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఆబ్జెక్ట్ నేమ్ డాట్ సైజ్, ఆబ్జెక్ట్ నేమ్ డాట్ గెట్ ఆఫ్ ఇండెక్స్, ఆబ్జెక్ట్ నేమ్ డాట్ సైజ్, ఆబ్జెక్ట్ నేమ్ డాట్ గెట్ ఆఫ్ ఇండెక్స్. ఓకే, మెయిల్ వచ్చి ఉంటుంది చూడండి, మీకు చెక్ వన్స్. అర్థమైందండి? ఏమైనా క్వరీస్ ఉన్నాయా దీంట్లో? నో క్వరీస్, రైట్? యమున, ఫ్రమ్ యువర్ సైడ్? నో సార్, నో. జస్ట్ ప్రాక్టీస్ ఇట్. మీరు, నేను స్ట్రింగ్ అరే క్రియేట్ చేశాను, అరే లిస్ట్ క్రియేట్ చేశాను. యూ క్రియేట్ ఆన్ యువర్ ఓన్. మీరు ఫ్లోట్ అయినా క్రియేట్ చేయండి, ఇంటిజర్ అయినా క్రియేట్ చేయండి. నాకు కావాల్సింది ఏంటంటే మీరు అరేని ఎలా క్రియేట్ చేస్తారు, అరేలోకి వాల్యూస్ని ఎలా పుష్ చేస్తారు, అరే నుంచి వాల్యూస్ని ఎలా గెట్ చేస్తారు, అరే సైజ్ని ఎలా గెట్ చేస్తారు. వాల్యూస్ని గెట్ చేయడం, సింగిల్ వాల్యూని గెట్ చేయొచ్చు, మల్టిపుల్ వాల్యూస్ని గెట్ చేయొచ్చు. సింగిల్ వాల్యూని ఎలా గెట్ చేస్తాం, ఒకేసారి మల్టిపుల్ వాల్యూస్ రావాలంటే ఫర్ లూప్ యూజ్ చేసుకొని చేస్తాం. అది ఎలా గెట్ చేస్తాం, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సిన సింటాక్సెస్. ఓకే, టుమారో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ సెట్ టు యూ. మీకు ఎక్స్ప్లెయిన్. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ సెట్. మీకు అరే వరకు కంప్లీట్ అయింది అనుకుంటున్నాను, అరే లిస్ట్ వరకు కంప్లీట్ అయింది. టుమారో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ సెట్. బట్ వీటిల్లో ఏ ఒక్కటి మీరు మర్చిపోకూడదండి. దిస్ ఈస్ హౌ టు క్రియేట్ అరే లిస్ట్. దిస్ ఇస్ ద సింటాక్స్, హౌ టు క్రియేట్ అరే లిస్ట్. దెన్ హౌ టు యాడ్ వాల్యూస్ ఇంటూ అరే లిస్ట్. సో ఆబ్జెక్ట్ నేమ్ డాట్ యాడ్ అని ఇస్తే ఇట్ ఈస్ ఎ మెథడ్. యాడ్ అనే మెథడ్ యూజ్ చేసుకొని మీరు ఏదైతే వాల్యూ ఉందో దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్ట్రింగ్ టైప్ తీసుకున్నాను కాబట్టి డబుల్ కొటేషన్స్ ఇచ్చాను. అదే నేను ఇక్కడ ఇంటీజర్ టైప్ తీసుకుంటే నేను డబుల్ కొటేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ నేను ఒక వాల్యూ యాడ్ చేశాను, అంటే ఇది ఇండెక్స్ 0లో యాడ్ అయి ఉంటుంది కాబట్టి ఇండెక్స్ 0లో ఉన్న వాల్యూ నాకు కావాలి అంటే నేమ్స్ డాట్ గెట్ ఆఫ్ 0 అని ఇచ్చాను. నేమ్స్ డాట్ గెట్ ఆఫ్ 0 మీన్స్ 0 ఇండెక్స్లో ఉన్న వాల్యూ నాకు వస్తుంది. అంటే ఇప్పుడు మీ అరే ఆ లిస్ట్ ఎలా ఉంటుంది, ఇనిషియల్గా ఇట్ విల్ బి లైక్ ఏబిసి అని ఉంటుంది, ఒక వాల్యూనే ఉంటుంది. ఓకే, ఈ వాల్యూ మీకు ప్రింట్ అవుతుంది, ఏబిసి అనే వాల్యూ మీకు ప్రింట్ అవుతుంది, రైట్? నెక్స్ట్ ఇక్కడ మీరు ఏం చేశారు, ఇంకొక వాల్యూ యాడ్ చేశారు. ఇప్పుడు లిస్ట్ ఎలా ఉంటుంది, ఏబిసి నెక్స్ట్ ఏబిడి. సో ఇప్పుడు లిస్ట్లో మీకు ఎన్ని వాల్యూస్ వచ్చాయి, 2 వాల్యూస్ వచ్చాయి. మీరు ఏ వాల్యూ గెట్ చేస్తున్నారు, 1. సో దీని ఇండెక్స్ 0, యు ఆర్ గెట్టింగ్ దిస్ ఇండెక్స్ 1. ఓకే, దెన్ అగైన్ యు ఆర్ గెట్టింగ్ సైజ్. సో దీని సైజ్ మీకేం ప్రింట్ అవుతుంది, ఇక్కడ 2 అని ప్రింట్ అవుతుంది. ఆబ్వియస్లీ దీని సైజు 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 అని ప్రింట్ అవుతుంది. ఓకే, ద నెక్స్ట్ థింగ్ ఈస్ ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, నేమ్స్ డాట్ యాడ్ ఆఫ్ 0. ఇప్పుడు మీరు 0 ఇండెక్స్లో ఒక వాల్యూని యాడ్ చేస్తున్నారు.
జీరో ఇండెక్స్లో మీరు ఒక వాల్యూని యాడ్ చేసినప్పుడు ఆల్రెడీ జీరో ఇండెక్స్లో ఒక వాల్యూ ఉంది, లైక్ దిస్ ఏబిసి అనే ఒక వాల్యూ ఉంది. బట్ ఏబిసి అనే ఒక వాల్యూని యాడ్ చేసినప్పుడు జీరో ఇండెక్స్లో మీరు డైరెక్ట్గా ఏబిసి అనే వాల్యూ ఇండెక్స్ అనేది 1కి చేంజ్ అయిపోతుంది. బికాజ్ మీరు ఏం చేశారు, జీరోలో దీన్ని పెట్టమన్నారు కాబట్టి అరేలో దీని ఇండెక్స్ ఒకటి చేంజ్ అవుతుంది, దీని ఇండెక్స్ కూడా ఒకటి చేంజ్ అయిపోతుంది. అప్పుడు జీరో ఇండెక్స్లోకి ఈ వాల్యూ వస్తుంది, ఫస్ట్ ఇండెక్స్లోకి ఈ వాల్యూ వస్తుంది, సెకండ్ ఇండెక్స్లోకి ఈ వాల్యూ వస్తుంది, సెకండ్ ఇండెక్స్లోకి ఈ వాల్యూ వస్తుంది. ద నెక్స్ట్ థింగ్ ఏంటి మీకు నేర్పించింది ఈరోజు అంటే, మీరు ఆల్రెడీ ఒక అరే లిస్ట్ని క్రియేట్ చేశారు. అరే లిస్ట్లో వాల్యూస్ ఉన్నాయి. సపోజ్ మీ దగ్గర ఈ వాల్యూస్ అన్నీ ఉన్నాయి అనుకుందాం, అరే లిస్ట్లో ఈ వాల్యూస్ అన్నీ ఉన్నాయి. సో సెకండ్ వాల్యూ ఇచ్చాం లైక్ దిస్. ఇక్కడ కూడా ఒక వాల్యూ ఉంది. డిఎఫ్ కూడా ఇక్కడ ఉంటుంది. సో ఇనిషియల్గా ప్రీవియస్గా దీని ఇండెక్స్ ఎలా ఉంటుంది, ప్రీవియస్గా బిఫోర్ ఇక్కడ ఈ వాల్యూస్ ఉంటాయి, బిఫోర్ ఇక్కడ ఈ వాల్యూస్ ఉంటాయి. సో దీని ఇండెక్స్ ఎలా ఉంటుంది, 0, దీని ఇండెక్స్ 1, దీని ఇండెక్స్ 2 ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ జీరో ఇండెక్స్లో ఒక వాల్యూ యాడ్ చేస్తున్నాను. జీరో ఇండెక్స్లో ఒక వాల్యూ యాడ్ చేసినప్పుడు ఏమవుతాయి, రిమైనింగ్ వాటి ఇండెక్సెస్ చేంజ్ అయిపోతాయి. రిమైనింగ్ వాటి ఇండెక్సెస్ అనేది చేంజ్ అయిపోతాయి. సో ఇదంతా జీరో ఇండెక్స్లోకి వస్తుంది, ఈ వాల్యూ ఫస్ట్ ఇండెక్స్లోకి వస్తుంది, ఈ వాల్యూ సెకండ్ ఇండెక్స్, ఈ వాల్యూ థర్డ్ ఇండెక్స్. అంటే ఒక ఇండెక్స్ వాల్యూ ఒకటి రైట్ షిఫ్ట్ అవుతాయి, అంటే ఒక వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, ఒక వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, దెన్ దిస్ ఈస్ హౌ టు యాడ్. ఒక లిస్ట్లోకి డైరెక్ట్గా ఇంకో లిస్ట్ని కాపీ పేస్ట్ ఎలా చేస్తాం. ఆల్రెడీ ఈ లిస్ట్లో ఈ వాల్యూస్ ఉన్నాయి, ఆల్రెడీ ఈ లిస్ట్లో ఈ వాల్యూస్ ఉన్నాయి. కొత్తగా నేను ఒక లిస్ట్ క్రియేట్ చేశాను, కొత్తగా ఐ క్రియేటెడ్ వన్ లిస్ట్. ఈ లిస్ట్లోకి డైరెక్ట్గా ఇంకో లిస్ట్ని హౌ టు కాపీ పేస్ట్. సో మై నేమ్స్ డాట్ యాడ్ ఆల్, యాడ్ ఆల్. ఇంతకుముందు మీరు యూజ్ చేసింది ఓన్లీ యాడ్, అంటే యు ఆర్ యాడింగ్ సింగిల్ వాల్యూ. బట్ ఇక్కడ ఏం చేస్తున్నారు, గ్రూప్ ఆఫ్ వాల్యూస్ని యాడ్ చేస్తున్నారు. అంటే దీనికి ఇన్పుట్గా ఇంకో లిస్ట్ ఇస్తున్నారు. ఈ నేమ్స్ అనే లిస్ట్లో ఉన్న వాల్యూస్ మొత్తాన్ని మై నేమ్స్లోకి మీరు కాపీ పేస్ట్ చేస్తున్నారు విత్ ద హెల్ప్ ఆఫ్ యాడ్ ఆల్. నెక్స్ట్ ఏం చేస్తున్నారు, ఇక్కడ మై నేమ్స్లో ఉన్న వాల్యూస్ మొత్తాన్ని 1 by 1 మీరు ప్రింట్ చేస్తున్నారు. 1 by 1 ప్రింట్ చేస్తున్నారంటే మీకు అరేస్ చెప్పేటప్పుడు చెప్పాను, అరేలో ఉన్న వాల్యూని మనం ఎలా గెట్ చేయొచ్చు, ఫర్ లూప్ యూజ్ చేసి గెట్ చేయొచ్చు. సో సేమ్ ఫర్ లూప్, ఇక్కడ చేంజ్ ఈస్ ఇంట్ ఐ లెస్ దెన్ మై నేమ్స్ డాట్ సైజ్. సో లిస్ట్ సైజ్ ఎంత ఉందో తీసుకోమని చెప్తున్నాం. సో ఇక్కడ లిస్ట్ సైజ్ యాక్చువల్లీ 4, లిస్ట్ సైజ్ యాక్చువల్లీ 4 అంటే ఎన్ని ఇండెక్సెస్ ఉంటాయి దానిలో, 0, 1, 2, 3. సో 4 ఇండెక్సెసే ఉంటాయి. కాబట్టి నేనేం తీసుకున్నాను, ఐ లెస్ దెన్ మై నేమ్స్ డాట్ సైజ్ అంటే ఐ లెస్ దెన్ 4 అని తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఫర్ లూప్ ఎన్నిసార్లు తిరుగుతుంది, ఫస్ట్ టైం 0 వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది, సెకండ్ టైం 1, థర్డ్ టైం 2, ఫోర్త్ టైం 3 లెస్ దెన్ 4, కండిషన్ ట్రూ అయింది. నెక్స్ట్ ఇక్కడికి 4 వచ్చినప్పుడు కండిషన్ ఫాల్స్ అయిపోయి ఫర్ లూప్ అనేది ఎగ్జిట్ అవుతుంది. సో 4 టైమ్స్ ఈ లూప్ రన్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టైం వాల్యూ అనేది ఇక్కడ ఒక వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్. ఒక టెంపరరీ స్ట్రింగ్ వేరియబుల్ తీసుకున్నాను, ఈ టెంపరరీ స్ట్రింగ్ వేరియబుల్లో ఈ వాల్యూ స్టోర్ అవుతుంది. ఈ స్టోర్ అయిపోయిన వాల్యూని మనం ఏం చేస్తున్నాము, ప్రింట్ చేస్తున్నాం. దిస్ ఈస్ ద ప్రోగ్రామ్. ఓకే,
సో మీరు దీన్నే ఏం చేస్తారంటే నేను ఒక స్ట్రింగ్ లిస్ట్ ఇచ్చా, మీరు దీన్ని ఇంటీజర్ లిస్ట్గా తీసుకొని ప్రాక్టీస్ చేయండి, లేకపోతే డబుల్ లిస్ట్గా తీసుకొని ప్రాక్టీస్ చేయండి, లేకపోతే ఫ్లోట్ లిస్ట్గా తీసుకొని ప్రాక్టీస్ చేయండి. బట్ మీకు పర్ఫెక్ట్గా రావాలంటే మీరు ఒక 2 to 3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఈ సింటాక్స్ అనేది మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ని మీరు ఈజీగా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. ఫైనల్గా మీరు ఇంప్లిమెంట్ చేయబోయే లాజిక్ ఇలా ఉంటుంది. ఫైనల్లీ యు ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఏ లాజిక్ లైక్ దిస్. Got it? Okay, tomorrow I will connect. Any queries? No queries, right? No, sir. Okay. Okay, thank you everyone. వ్యాను అయిపోయిందా?